వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియోస్ కంటెంట్స్ యూకేలో బేస్డ్ అయ్యి నర్సింగ్ గురించి, నర్సింగ్ మీద అవగాహన గురించి ఎవరికొకరికి ఖచ్చితంగా ఎక్కడో చోట ఉపయోగపడాలని నేను వీడియోస్ చేస్తున్నాను. కాకపోతే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, నాకు ఒక ఉత్సాహంగా ఉంటుంది. చెయ్యాలి వీడియోస్, మనల్ని నమ్ముకొని మన ఇన్ఫర్మేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారా అని. నేను ఒక లో అయినా కానీ మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ నాకు ఎంతో అమూల్యమైనది. ఏదో మిమ్మల్ని ఏదో ఫర్ నెమ్మసేకు సబ్స్క్రిప్షన్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ నా నుంచి నాకు ఒక మోటివేషన్ రావాలని నేను సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా నేను చేసే వీడియోని మీరు చూసారని ఆశిస్తున్నాను. ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఏంటంటే నర్సింగ్ మిత్స్ అని, అసలు నర్సింగ్ మీద ఉన్న అపోహలు అసలు ఫస్ట్ అసలు ఏంటనుకుంటున్నారు ఇప్పుడున్న సమాజం, అసలు ఏంటి అనేది నేను దాన్ని ఎక్స్పోజ్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియోలో చాలామంది ఖచ్చితంగా ఉంటుంది నర్సింగ్ అంటే ఏంటి, అసలు నర్సింగ్ అమ్మాయిలే చేస్తారా అబ్బాయిలే చేస్తారా, అసలు ఏంటి, అసలు నర్సెస్ పే ఎలా ఉంటుంది, ఏంటని అసలు కొన్ని అపోహలు నేను తొలగిద్దామని ఈ వీడియో చేయదలుచుకున్నాను. కాకపోతే మొట్టమొదటిసారి తెలుగులో ఈ వీడియో చేసేది నాకు తెలిసి ఫస్ట్ నేను ఒక్కడిని. అసలు నర్సింగ్ మీద ఇంత ఒక ఒక ఓన్ చేసుకొని వీడియోస్ చేసి మోటివేషన్ చేసేది నేనే చెప్పగలను. ఎందుకు అంటే వేరే వాళ్ళు రావాలి, నన్ను చూసి వేరే వాళ్ళు వచ్చి ఇంకా అవగాహన పెంపొందించాలి మన ఫ్యూచర్ జనరేషన్కి కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కానీ. ఎంతో కొంత సోషల్ మీడియాలో ఉన్నామంటే కొద్ది గొప్ప యూజ్ అవ్వాలనే కంటెంట్ నేను చేస్తున్నాను అది. ఇకపోతే ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అసలు ఎప్పటి నుంచో అపోహ, అసలు ఫస్ట్ మనం నర్స్ అని చెప్పుకోవడానికి ఫస్ట్ మనకి అబ్బాయిలకి ఫర్ ఎగ్జాంపుల్ నర్స్ అని నేను ఏం చేస్తున్నానంటే ఆమె నర్స్ అని చెప్తే అది ఎలా ఉంటుందంటే అది మన ఫ్యూచర్ తరాలు అమ్మాయి నర్స్ అంటే మన ఫస్ట్ ఇమేజ్ వచ్చేది మన మైండ్ సెట్లో కానీ మనం వేసుకున్న పిక్చరైజేషన్లో కానీ నర్స్ అంటే ఫస్ట్ పిక్చరైజేషన్ ఒక అమ్మాయి ఒక తెల్ల ఫ్రాక్ కట్టుకుంటుంది, సాక్స్ వేసుకుంటుంది, వైట్ షూ వేసుకుంటుంది, టిప్ టాప్గా రెడీ వస్తుంది. ఏ సినిమాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఏమన్నా నర్స్ రోల్ ఇవ్వాలన్నా కానీ వైట్ అండ్ వైట్ గౌన్ వేసేసి, వైట్ సాక్స్ వేసేసి, వైట్ షూ వేసేసి, ఒక క్యాప్ పెట్టేసి నడుచుకుంటూ తీసుకొస్తారు. ఒక నర్స్ అనేది పిక్చరైజేషన్ అలా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడున్న 21st జనరేషన్లో ఈ టెక్నాలజికల్ ఎరాలో నర్సింగ్ అనేది ఫస్ట్ మిత్ ఏంటంటే ఒక అమ్మాయిలే చేస్తారు నర్సింగ్ అనేది. ఇది ఆ అపోహ అనేది పోయింది. కానీ ఇప్పుడు మనకి అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నర్సింగ్ అనేది ముఖ్యంగా అప్పట్లో ఎక్కువగా అమ్మాయిలే నర్సింగ్, ఎక్కడనే కదా ప్రతి చోట నర్సింగ్ అనేది ఎక్కువ అమ్మాయిలే చేసేవాళ్ళు. అప్పటికి అబ్బాయిలకి అనేది ఒక గవర్నమెంట్ జీవో పాస్ చేయలేదు, ఇది చేయలేదు. అది కాకపోతే నర్సింగ్ అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇది ఒక మిత్, అమ్మాయిలే చేయాలి అబ్బాయిలే చేయకూడదు అని. ఎవరైనా చేయొచ్చు, కాకపోతే అబ్బాయిలు చేసే ఇంకా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడున్న టెక్నాలజికల్ ఎరాలో, ఇప్పుడున్న ఏఏ టెక్నాలజికల్లో, ఇప్పుడున్న నర్సింగ్ అడ్వాన్సెస్లో అబ్బాయిలు చేసే ఏంటంటే నర్సింగ్కి చాలా స్కోప్ ఉందన్నమాట అబ్బాయిలకి. ఇది ఒక మెయిన్ మిత్, అమ్మాయిలే చేయాలి అబ్బాయిలు చేయకూడదని. లేదంటే ఎవరైనా చేయొచ్చు. అప్పుడు నేను అనుకునేవాడిని నర్సింగ్ జాబ్ మనకు సెట్ అవ్వదు, అమ్మాయిలకి సెట్ అవుద్దని నేను సింగపూర్లో ఉన్నప్పుడు అనుకున్నాను. కాకపోతే మంచి ప్లాట్ఫామ్లో దొరికి మంచి హాస్పిటల్లో జాయిన్ అయితే మనకి వాల్యూ ఇస్తూ ఉండంటే అప్పుడు మనకి మోటివేషన్గా ఉంటుంది, మనకు ఒక రెసిలెన్స్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనకి కలగలిపితే అప్పుడు నర్సింగ్ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండి మనం అప్పుడు జాయిన్ అవ్వడానికి అబ్బాయిలు కానీ ఎవరన్నా ఒక ముందుకు వస్తారనమాట. ఈ అపోహలు పోగొట్టాలనే ఈ యొక్క ఫస్ట్ ఈ అబ్బాయిలు అమ్మాయిలు అనేది ఉండకూడదు. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే అబ్బాయిలకి ఇంకెక్కువ అబ్బాయిలకి ఇంకెక్కువ అడ్వాంటేజ్ నర్సింగ్ అనేది. మిత్ ఏంటంటే నర్సెస్ జస్ట్ పాస్ మెడికేషన్ అంటారు. అంటే నర్సెస్ ఓన్లీ ఏం లేదు, మందులు ఇవ్వటమే. ఇప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మందులు ఇచ్చి ఆ మందులు ఇవ్వటమే తన పని. పొద్దున మందులు ఇచ్చామా, మధ్యాహ్నం మందులు ఇచ్చామా, సాయంత్రం మందులు ఇచ్చామా, నైట్ మందులు ఇచ్చామా, ఆ మందులు ఇవ్వడానికే నర్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఒక పెద్ద మిత్ అనేది. అసలు కరెక్ట్ నర్సింగ్ ప్రొఫెషనలిస్టిక్గా నర్సెస్ అనేది ఎలా ఉంటారంటే ఒక మందులు ఇవ్వడంలోనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో ఒకరు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళే వరకు ఒక నర్స్ యొక్క క్రిటికల్ థింకింగ్, అసలు ప్రొఫెషనల్గా థింక్ చేసి ఒక పేషెంట్కి ఏం కావాలి, ఫిజికల్గా సైకలాజికల్గా తన మూడ్ స్టెబిలిటీని ఎలా చేయాలి, తన మూడ్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్ అయితే దాన్ని మనం ఎలా కోపప్ చేయాలి, ఇది డాక్టర్ చేయడు, ఇది నర్స్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హాస్పిటల్కి వచ్చావు, నువ్వు హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మంచిగా నీకు సర్టెన్ డిసీజ్కి ట్రీట్మెంట్ చేసి ఇస్తాడనమాట. ట్రీట్మెంట్ నీకు మందులు ఇస్తేనే నీకు తగ్గదు, అది నీకు ఫిజియలాజికల్గా ఉపయోగపడిద్దాం. కానీ ఒక సైకలాజికల్గా నీతో మాట్లాడాలి అంటే నర్స్ ఉండాలి, ఒక సైకలాజికల్గా నేను కన్సల్ట్ చేయడానికి నర్స్ కావాలి. ఇది ఒక పెద్ద మిత్ అనమాట. అనుకుంటారు చాలామంది ఏముందిరా నర్సింగ్ అంటే ఏముంది, మందులు ఇస్తారు, మందులు ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే అంటారు. కాకపోతే తప్పది. మనం హాస్పిటల్ నేను కానీ మీరు కానీ హాస్పిటల్లో నుంచి ఎంటర్ అయ్యి హాస్పిటల్లో నుంచి బయటకి అడుగు పెట్టే వరకు ఒక నర్స్ ఒక పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ కీ రోల్ ఎలా అంటే అడ్వకేట్ చేస్తుంది, మనకు ఒక లాయర్గా పనిచేస్తుంది, మనకు ఒక ఫ్రెండ్గా పనిచేస్తారు, మనకు ఒక గైడ్గా పనిచేస్తారు. ఏమంటే ప్రతిదీ మనకు ఒక
డైటీషియన్ కానీ, ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ, మెడికల్ ప్రొఫెషనలిస్టిక్ కాకపోయినా మనం ఒక మెడికల్ ప్రొఫెషనల్గా ఉండి అదర్గా డిపార్ట్మెంట్స్ని కూడా మనం మన పేషెంట్ని ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 2 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి సింగపూర్లో. ఏంటంటే సింగపూర్లో ఫస్ట్ నేను ఒక పేషెంట్కి నేను చూసుకుంటున్నాను సింగపూర్లో. అప్పుడు ఒక పేషెంట్కి ఏంటంటే ఆ పేషెంట్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందన్నమాట. తనకు తెలుసు తను చచ్చిపోతాడని. నేను తన హిస్టరీ అంతా చదివేసి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది కదా అని నేను ఇంకా కన్సోల్ అయిపోయాను. అంటే అందరి దగ్గర ఒకలాగే ఉంటాం, కాకపోతే ఈ పేషెంట్ ఏంటంటే మనతో ఎలా మాట్లాడతారో మనం కూడా అలానే మాట్లాడతాం. నాతో మంచిగా మాట్లాడి నన్ను కన్సల్ట్ చేస్తున్నాడు. ఇండియా నుంచి వచ్చారు కదా, ఎలా ఉంటున్నారు, ఎలా గొప్ప అవుతున్నారు రాహుల్ అంటే, నేను అంత బాగానే ఉంది, సింగపూర్ సేమ్ లైక్ ఇండియన్ కమ్యూనిటీలో ఉన్నట్టే ఉంది, ఎందుకంటే మన మిలియన్స్ ఎక్కువ ఉన్నారంటే. ఇంకా అలా 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులు అయిపోయింది. తను ఒకరోజు చెప్పాడు అనమాట, నన్ను పిలిచి, రాహుల్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు, జస్ట్ ట్రై ఫర్ అదర్ కంట్రీస్, యూ హ్యావ్ ఎ బెస్ట్ ప్లేస్ టు ఎక్స్పోజ్ యువర్ నర్సింగ్ స్కిల్స్ అని చెప్పాడు అనమాట. అసలు ఏంటి ఇలా చెప్పాడు సడన్గా అంటే, అప్పటికి నేను ఓఈటీ పాస్ అయ్యి సిబిటీ కూడా క్లియర్ చేసి ఆల్రెడీ రిసిక్ ఆన్ పేపర్లో ఉన్నాను అనమాట. నా డ్రీమ్ కంట్రీ అంటే నేనని నా గురించి అని గొప్ప చెప్పుకోవడం కాదు, మనం ఒక పేషెంట్తో మందులు ఇచ్చి కేర్ చేసి ఇంజెక్షన్ చేసి అనేది కాకుండా మనం వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం ఏంటనేది, ఇప్పుడున్న నర్సెస్ అసలు ఎలా మాట్లాడుతున్నారంటే, మీ వల్ల ఇలాంటివి ఉన్నాయి, ఏంటి మందులు తీసుకో ఏంటి ఇలాంటి అన్ప్రొఫెషనలిస్టిక్గా మాట్లాడితే ఏంటంటే మన మీద ఉన్న రెస్పెక్ట్, మనకున్న డిగ్నిటీ కూడా పోతుంది, మనకిచ్చే వాల్యూ కూడా ఇవ్వరు అనమాట జనాలు. కాకపోతే అప్పుడు ఆ పేషెంట్తో నేను మాట్లాడిన తీరు, తను అలా చెప్పిన ఆ పదార్థాలు, తను అలా చెప్పిన మాటలు నాకు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఎప్పటికీ ప్రతిరోజు దీన్ని క్యారీ చేస్తాను అనమాట. అది తను ఏంటంటే అప్పుడు తను చెప్పాడు, నీలాంటి వాళ్ళతో అండర్ యువర్ కేర్ ఐ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ గాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ థింక్ దట్ ఐ కెన్ లివ్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్ అని చెప్పాడు అనమాట. ఇలా ఏంటంటే మనకి అప్పుడు మన జాబ్కి ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకో పేషెంట్ సెల్వరాజన్ అని నాకు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ పేషెంట్ సింగపూర్లో ఉంటారు అంకుల్. ప్రతిరోజు మెసేజ్ చేస్తారు, అంటే ప్రతిరోజు మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు. ఏదైనా మన ఇండియన్ ఫంక్షన్స్ ఉంటే, ఇండియన్ పెద్ద పండుగలు కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే రోజులు కానీ ఎన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేశాడు. ఏదైనా తెలుగు న్యూస్ ఉంటే ఎన్ని ఫార్వర్డ్ చేశాడు. అప్పుడు తనని నేను చూసుకున్న విధానం తనకి ఎంతో నచ్చి, అసలు ఆ రోజు నాకు ఒక పెద్ద బొకేలో కామెంట్స్ రాసి పంపించి ఒక మెసేజ్ కూడా నాకు వాయిస్ నోట్ కూడా ఇచ్చాడు అనమాట. ఆ వాయిస్ నోట్ ఇప్పటికీ నాకు అలానే ఉంది. అప్పుడప్పుడు మనం లో అయినప్పుడు ఏంటంటే ఇంటా ఉంటాను అనమాట. ఇది ఒక మెయిన్ నర్సింగ్ పెద్ద మిత్, ఈ ఓన్లీ నర్సులు అనేది మెడికేషన్ పాస్ చేస్తారనేది అది అపోహ. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ అంతా ఇది ఖచ్చితంగా ప్రతి నర్సెస్ ఫాలో అవుతున్నారు కూడా. ఫాలో అవన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనకి ఏంటంటే మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయొచ్చు. అది నేను చెప్పేంత టోన్ కాకపోయినా నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది నెక్స్ట్ మిత్ ఏంటంటే నర్సింగ్ ఈజ్ జస్ట్ ఏ డిగ్రీ, ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కాదు, ఈజీగా పాస్ అయిపోవచ్చు అని. అదొక పెద్ద అసలు మీరు అక్కడే పప్పులో కలిసారనమాట. నర్సింగ్ చదివి చూడండి, అప్పుడే దాని వాల్యూ తెలిసింది. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అన్ని అసైన్మెంట్స్ రాసి, అన్ని ప్రాక్టికల్స్ చేసి, ఒక టీచర్స్తో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, ఇవన్నీ మన ఫీజులు కట్టి ఒక ప్రొఫెషనల్ డిగ్రీ పట్టా తీసుకొని మనం బయటకు వస్తుంటే అప్పుడు మనకున్న ఫీలింగ్ బయట వాళ్ళకి తెలియదు అనమాట. మనం ఉండి ఆల్రెడీ చదువుతున్నాం కాబట్టి మనకే తెలుస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ చదివి ఏది సీట్ రాకపోతే ఏముంది, అందులో ఫస్ట్ ఇది చెప్పే కన్నా ఫస్ట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, ముఖ్యంగా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏం చేస్తాయంటే మ్యాక్సిమం నర్సింగ్ ఆప్షనే చూసుకుంటాయి. ఎందుకంటే నర్సింగ్ చేస్తే కన్ఫర్మ్ జాబ్ ఇది. 365 days అరౌండ్ ద గ్లోబ్ ఎక్కడికి వెళ్ళినా మనకి జాబ్ ఉంటుంది. ఫస్ట్ ఆ ఉద్దేశంతో మనం జాయిన్ అవుతాం. ఆ ఉద్దేశంతో జాయిన్ అయిన తర్వాత మనం ఎకనామికల్ లోవర్గా ఉంటాం కాబట్టి నర్సింగ్ జాయిన్ అవుతారు మ్యాక్సిమం. అప్పట్లో నర్సింగ్ అనేది చీప్ అనమాట, ఫీజెస్ తక్కువ అనమాట. వెంటనే జాయిన్ అయిపోవాలి. జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా మన ప్రొఫెషనలిస్టిక్గా ఉండలేకపోతున్నాం కాబట్టి, అందుకే ఇది అందరూ ఏమనుకుంటారు, నర్సింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ జాబ్ కాదు అనుకుంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ డిగ్రీ విచ్ ఈస్ ద టఫెస్ట్ డిగ్రీ ఇన్ ద వరల్డ్ అని చూస్తే ఫస్ట్ వచ్చేసి నర్సింగ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ. మనకున్న ఇన్ని ప్రొఫెషనల్ డిగ్రీస్లో నర్సింగ్ అనేది ఫస్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ ఆఫ్టర్ డాక్టర్స్. ఎందుకంటే మన ఎవల్యూషన్ ఆఫ్ నర్సింగ్ అది ఎప్పుడో అయింది, చాలా కాలం క్రితంగా. మనం చెప్పుకుంటాం ఆల్రెడీ, మదర్ ఈజ్ అవర్ ఫస్ట్ నర్స్ అని చెప్తాం. మనకి ఏదో ఇబ్బంది వచ్చినా కానీ, హెల్త్ ఇల్నెస్ వచ్చినా కానీ, మదర్ ఈజ్ అ ఫస్ట్ నర్స్, మదర్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఫస్ట్ నర్స్. ఒక మిత్ ఏంటంటే ఇండియాలో నర్సింగ్ చేసి నర్సుగా పనిచేయడం చాలా ఈజీ అంటారు. అసలు ఇండియాలోనే కష్టం. ఎందుకు అంటే ఇండియాలో ప్రొఫెషనలిస్టిక్గా ఉండరు. మనం చదివి బయటకు వచ్చి ఆ వాల్యూస్, ఆ క్వాలిటీస్ మనం తీసుకెళ్ళలేమన్నమాట. కాకపోతే ఏంటంటే మనకు అన్ని రిసోర్సెస్ ఇచ్చేసి, మనకంతా ప్రొఫెషనలిస్టిక్గా ఉండి సర్టన్ స్టాండర్డ్స్ ఉంటే మనం నర్సింగ్ ఈజీ అవుతుంది. రెస్పెక్ట్ ఇచ్చేసి మనకు కావాల్సిన వాల్యూ మనకి ఇస్తే ఖచ్చితంగా నర్సింగ్కి
నర్సింగ్ అనేది ఈజీ అవుద్ది. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఏముందిరా నా నర్సింగ్ అయిపోయింది ఎక్కడో ఒక హాస్పిటల్లో 10,000కి జాయిన్ అవుతాను అని అనుకుంటారు చాలామంది. కాకపోతే ఇదే తప్పు. ఏంటంటే మనకు స్టాండర్డ్స్ ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడు చేయడం చాలా కష్టం అనమాట. స్టాండర్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్స్ లేని హాస్పిటల్లో చేసిన వాడికి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ స్టాండర్డ్స్ ఉన్న హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఒక నెల కూడా చేయడం అనమాట. అది నర్సింగ్ ఏముంది కష్టం అనుకునే వాళ్ళకి ఒక్కసారి అబ్రాడ్ కంట్రీస్ అయినా వచ్చి చేయండి, లేదా ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్న హాస్పిటల్లో జాబ్ చేస్తే అప్పుడు అర్థమవుద్ది నర్సింగ్ అనేది కష్టమా ఈజీ అని. ఇంకొక మిత్ వచ్చేసి నర్సెస్ గెట్ లెస్ పే, అంటే నర్సెస్కి మనకి తక్కువ జీతాలు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కాకపోతే యాజ్ పర్ మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం ఏ హాస్పిటల్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు కనుక ఇండియన్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం మన నర్సెస్కి ప్రతి హాస్పిటల్ పే చేస్తే, అలానే స్టాండర్డ్స్ మీద మనకు గవర్నమెంట్ నియమించిన శాలరీస్ మనకు పే చేస్తే ఖచ్చితంగా మనకి మంచి మంచి పే ఉందన్నమాట. కాకపోతే మనం వాల్యూ తగ్గించుకోవడం వల్లే డాక్టర్స్ కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి కానీ మనకు కావాల్సిన శాలరీలు ఇవ్వట్లేదు అనమాట. కాకపోతే నర్సెస్కి మంచి పే ఉంది. మన ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ కంట్రీస్లోకి వెళ్తే గవర్నమెంట్ నియమించిన స్టాండర్డ్స్ ప్రకారంగానే శాలరీస్ ఇస్తున్నారు, అలానే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను, గవర్నమెంట్ ఇప్పుడు నా హాస్పిటల్ మనం ఎంత పర్ఫామ్ చేసినా, మనం ఎంత హైప్ చేసినా, అసలు ఇది చేసినా మనకు హాస్పిటల్ పెంచదు. ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉన్నా కానీ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక రీజనబుల్ పే కన్విన్సబుల్ పే మనకి సెట్ చేస్తుంది. ఆ పేనే ఇవ్వాలన్నమాట. కాకపోతే ఆ పే కన్విన్సింగ్ పే. అది అబ్రాడ్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పే మనం తీసుకుంటున్నామంటే అది కన్విన్సింగ్గానే ఉంటుంది అనమాట. అది కాకపోతే నర్సింగ్లో మన ఇండియాలో ముఖ్యంగా నర్సెస్కి చాలా తక్కువ పే ఇస్తున్నాం. ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే నేను గూగుల్లో ఎక్కడో సెర్చ్ చేశాను, అసలు నర్సెస్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ప్రకారం ఇండియాలో నర్సెస్కి ఎలా ఇస్తున్నారు ఏంటంటే నర్సెస్ ఓవర్ పేడ్ అని వచ్చింది. అసలు నేను అది నమ్మలేకపోయాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద జోక్ అనమాట. ఒక మిత్ కన్నా ఇది ఒక పెద్ద జోక్. నర్సెస్కి ఎప్పుడూ ఎవ్వరూ ఓవర్ పే ఇవ్వట్లేదు. మనకున్న స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే మనకున్న అన్ప్రొఫెషనలిస్టిక్ పాత నర్సెస్ల వల్ల ఏంటంటే మన ఇండియాలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మార్నింగ్ డ్యూటీ చేస్తే ఆఫ్టర్నూన్ స్టాఫ్ రావట్లేదు. మన ఇండియాలో ఏం చెప్తారు ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు, ఎరా తమ్ముడు కంటిన్యూ చేస్తావారా, ఇలాంటి అన్ప్రొఫెషనలిస్ట్గా అసలు చెత్త లాంగ్వేజ్ మాట్లాడతారు అనమాట. ఒక నర్సింగ్ ప్రొఫెషనల్ వాళ్ళ వల్ల సగం సంకనాగిపోవడానికి కారణం వాళ్ళే. నేను ఎంతమందిని చూశాను, నేను పనిచేసిన హాస్పిటల్లో వాళ్ళ వల్ల మన నర్సింగ్ అనేది అసలు ఇప్పటికీ అది కోలుకోలేని ఒక ఎలా చెప్పాలంటే, మనం ఎంత మంచి చేసిన పేషెంట్ని ఎంత మనకి ఒక స్టాండర్డ్స్ మనం నియమించుకున్నా కానీ అది పోవట్లేదు జనాలకి. కాకపోతే పోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నేను నా పాత వీడియోస్ చెప్పినట్టు వాళ్ళని తీసేయాలి. ఫస్ట్ ఒక ప్రొఫెషనలిస్టిక్గానే బిహేవ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు తర్వాత అదంతా నేను సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాను వాళ్ళ మాట్లాడి. ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ మనం చేస్తూ ఉన్నాం, ఆఫ్టర్నూన్ రాకపోతే ఏంటంటే కొంతమంది హాస్పిటల్లో ఏం చేస్తున్నారు, తమ్ముడు ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేస్తావా, అరే తమ్ముడు అన్న ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేస్తారని అడుగుతాం. అదే అక్కడే పెద్ద పొరపాటు. ఇప్పుడు యూకేలో నేను పనిచేస్తున్నాను, కంటిన్యూషన్ డ్యూటీ అనేది ఇక్కడ పెద్ద రిస్కీ పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంటిన్యూస్గా 3 days ఎక్కడ వర్క్ చేయలేవు. అది నీ రిస్క్తో పాటు నువ్వు చేసుకుంటే తప్ప వాళ్ళు మనకి మేనేజర్స్ కానీ నర్సింగ్ ఛార్జీలు కానీ వాళ్ళు ఎవ్వరు మనకి కంటిన్యూస్ 3 days డ్యూటీస్ అయ్యారు. మ్యాక్సిమం అయితే 2 days అంతే. యాజ్ పర్ యూకే నామ్స్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి నర్సు ఒక 2 days షిఫ్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రెస్ట్ కావాల్సిందే. నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటే అది నీ బడ్డన్ తప్ప. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే అసలు కంటిన్యూగా షిఫ్ట్లు వేసేసి ఇలాంటి మళ్ళీ ఓవర్ పేడ్ అని చెప్తారు. దాన్ని ఓవర్ పేడ్ అవ్వదు. కాంబో ఆఫ్లు తీసుకో, ఇప్పుడు నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా నెక్స్ట్ డే రోజు నువ్వు ఆఫ్ తీసుకో అని ఇలాంటి మాటలు మాట్లాడతారనమాట. ఇది ఒక పెద్ద మిత్. నర్సింగ్ అనేది ఇండియాలో ఓవర్ పే అనేది లేదు. ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే నర్సింగ్ అనేది చాలా చీపు, ఈజీగా చదివేయచ్చు అని. కాకపోతే అది తప్పండి. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ బాగా జనాల్లోకి వెళ్ళింది కాబట్టి నర్సింగ్ వాల్యూ తెలిసింది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు పేస్ కూడా పెంచేశారు. మ్యాక్సిమం నర్సింగ్ చదవాలంటే పర్ ఇయర్ 80,000 to 1 lakh అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా డిమాండ్ పెరిగి ఇలా జనాల మీద ఓవర్సీస్కి వెళ్ళాలి. ఇంకా ఇలాంటి అవగాహన పెరిగితే కానీ అప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఫీజెస్ అనమాట. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం నర్సింగ్ చదవటానికి మనీ ఎక్కువనే అవుతాయి. ఇది ఒక పెద్ద మిత్. తక్కువ అవుతాయి, ఈజీగా చేయవచ్చు కదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అనేది ఇప్పుడు
స్టాండర్డ్స్ పెరిగినాయి. గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు వస్తే అదొకే వెల్ అండ్ గుడ్ బాగానే ఉంటుంది. మిగతా ఏంటంటే అందరూ అనుకోవచ్చు జిఎన్ఎం చేసి మళ్ళీ తర్వాత జిఎన్ఎం ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది. జిఎన్ఎం కాకుండా బీఎస్సీ చేసిన వాళ్ళు అబ్రాడ్ కంట్రీస్లోకి వెళ్ళొచ్చు, అబ్రాడ్ కంట్రీస్ వాళ్ళకే ఛాన్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ అది తప్పది. జిఎన్ఎం చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా, 4 years నర్సింగ్ డిగ్రీ చేసినా ఎవరైనా కానీ అబ్రాడ్ కంట్రీస్కి రావచ్చు అనమాట. ఏంటంటే అది ఒక 3 years, మీరు 3.5 years చదివి ఉంటారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి అయినా మన బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు అనమాట, పోస్ట్ బీఎస్సీ చేయొచ్చు. కాకపోతే జిఎన్ఎం చేసినా, బీఎస్సీ చేసినా అబ్రాడ్ కంట్రీస్లో ఖచ్చితంగా మనకి ఎంట్రీ ఉంటుంది. ఎవరైతే అనుకుంటారో ఓన్లీ బీఎస్సీ చేసిన వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు అనుకుంటారో ఆ అపోహనే తీసేయండి. జిఎన్ఎం చేసినా, బీఎస్సీ చేసినా ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న కొన్ని పాయింట్స్. ఇంకేమైనా పాయింట్స్ నేను మెన్షన్ చేయకపోతే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు వేరే వాళ్ళు చూస్తారు నేను మెన్షన్ చేయని పాయింట్స్, ఎందుకంటే నేనేదో ప్రిపేర్ అయ్యి చేసింది కాదు. ఇది జస్ట్ నాకున్న మైండ్ సెట్ ప్రకారంగా నేనేదో ఫ్లూలో అలా చెప్పేశాను అనమాట. నేను మెన్షన్ చేయని పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా నర్సింగ్ మీద అపోహలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా పోతే వీడియో క్లోజ్ చేసే ముందు ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఎక్కడో చోట ఎవరికొకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి షేర్ చేయండి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.